పుడమిని సంరక్షించుకుని పెద్ద ఎత్తున మొక్కలను నాటి జీవ వైవిధ్యం కాపాడాలని కాకినాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ నాగ నరసింహారావు పిలుపునిచ్చారు. కాకినాడ సినిమా రోడ్డు గల సూర్యకళ మందిర్లో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ధరిత్రి రక్షిత సమితి సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ధరిత్రి రక్షిత సమితి సభ్యుడు గోపరాజు కృష్ణమోహన్ స్వాగతం పలికారు. కార్యక్రమానికి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ సందీప్ రెడ్డి అధ్యక్షత వహించగా కాకినాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ నాగ నరసింహారావు ముఖ్య అతిథిగాను, జేఎన్టీకే ప్రొఫెసర్ డాక్టర్ ఆలపాటి శ్రీనివాస్, జీపీటీ లెక్చరర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, మైండ్ ట్రీట్ సీఈఓ నాగేంద్ర కుమార్ పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగించారు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ముఖ్య ఉద్దేశాన్ని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ సందీప్ రెడ్డి, ధరిత్రి రక్షిత సమితి ప్రెసిడెంట్ సీమకుర్తి సురేఖలు మీడియాకు వెల్లడించారు. కార్యక్రమంలో ధరిత్రి రక్షిత సమితి ట్రెజరర్ సీమకుర్తి మురళి, సెక్రటరీ నరసింహరావు, వైస్ ప్రెసిడెంట్ పొల్సెట్టి ఈశ్వరరావు, సభ్యులు బాబీ, సోహెన్, యశ్వంత్, లిఖిత, ప్రత్యూష్, మణికుమార్, వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు, ఎన్సీసీ క్యాండిడేట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, రిటైర్డ్ టీచర్ కరక రాజబాబు తదితరులు పాల్గొన్నారు. చాలా శ్రద్ధతో అన్నీ కూడా సమకూర్చారు. ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. దాదాపు 350 నుంచి 400 మంది వీక్షకులు కూడా రావడం జరిగింది. మరొకసారి అందరికీ కూడా ఏదో వేడుకగా చేసుకునేటటువంటి సందర్భంలో అయితే మనం లేము. ఈరోజు ఈ సమ్మర్ చూసుకుంటే ఇయర్ బై ఇయర్ చాలా పీక్గా, చాలా హీట్ వేవ్స్తో ఎక్కువైపోయి మన బయోడైవర్సిటీకి కాకుండా మానవ మృతికి చాలా కష్టంగా జరిగింది. ఇది ఎవరో వచ్చి ఏ గ్రహం నుంచి ఎవరో చేయట్లేదు. మనమనే ఎర్త్ని రీషేప్ చేసేసాము. రీషేప్ చేసేసి ఎర్త్ని ఏం చేస్తాం, మనం ఇండివిజువల్ నీడ్స్ కోసం, హ్యూమన్ నీడ్స్ కోసం మనం బాగా బాగుపడుతూ ముందుకెళ్తుంటే డెవలప్మెంట్ పేరుతోటి ఎర్త్ అంతా కూడా చాలా పాడైపోయింది. ఈ ఇయర్ యొక్క థీమ్ కూడా అదే. మనం ఈ భూమిని అది మనం రీజనరేట్ చేసుకోలేము. దాన్ని ఇప్పటికీ కాపాడుకోలేనట్లయితే చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నామని ఐక్యరాజ్య సమితి మన పర్యావరణ విభాగం ఇప్పటి నుంచే చెప్తుంది. అందరికీ చెప్పేది ప్రాథమిక మానవుడి యొక్క